సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభాశిష్యులు శుభోదయం. ఈరోజు సుపుత్ర ప్రాప్తికి శ్రీ దుర్గా కవచం మంత్రాన్ని చెప్తున్నాను. ఈ మంత్రం యొక్క మహా విశిష్టత, ఎవరైతే పుత్ర సంతాన ప్రాప్తికి నోచుకోకుండా ఇబ్బందులకు గురయ్యి చాలా చోట్ల చాలా ఊళ్ళల్లో ఎంతో మంది నామోషిగా సమాజంలో మరి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యి మరి కుటుంబ సంసార జీవితాలకు దూరమవుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి మరి తాంత్రిక ప్రయోగ విధానంతో బాగు చేసుకొని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి చాలా దూర ప్రాంతాల నుంచి రావాలంటే వాళ్ళు ఎన్నో యథాప్రయాసాలకు ఓర్చుతూ రావాలి కనుక మరి ఒకసారి ప్రతి ప్రాంతంలో ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి మరి పుత్ర సంతాన ప్రాప్తి గురించి తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు కనుక మరి అటువంటి వాళ్ళు మరి ప్రతిసారి చాలా వందల కిలోమీటర్ దూరం పోయి రావాలంటే కష్టమవుతుంది. కనుక దేవాతి దేవుని యొక్క ప్రాప్తి మనకు కలగాలి అనుకుంటే మరి శ్రీ దుర్గా కవచము దుర్గాదేవి మంత్రాన్ని ఉపాసన చేసే వారికి ఖచ్చితంగా సుపుత్ర సంతానం అనేది కలుగుతుంది. మరి ధ్యానం చేయలేని వారు మా దగ్గరికి వచ్చి దీనికి సంబంధించినటువంటి తాంత్రిక ప్రయోగం చేసుకొని ఒక యంత్రం ఉంటుంది, యంత్రం ధరించి మరి ఇప్పుడు చూపించినటువంటి చాలా మరి పురాతనమైనటువంటి గ్రంథం ఇది. గుప్త మంత్రనిధి శాస్త్రం నుంచి సేకరించినటువంటి మరి ఈ గ్రంథం నుంచి చెబుతున్నా. ఇట్టి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఉపదేశ మాలని ధరించి మరి ఈ మంత్రాన్ని 108 సార్లు 9 రోజులు, ఇక్కడ 96 రోజులు లేదా 48 రోజులు అని ఇచ్చాడు. కానీ 96 ఈ 48 రోజులు చేయాల్సిన అవసరం లేదు. ప్రదక్షిణ కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 రోజులు ప్రదక్షిణ చేసి మరి ఈ మంత్రాన్ని 9 రోజులు 108 సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఈ పుస్తక రూపేణ చేయాలనుకుంటే మనం దీనికి సంబంధించినటువంటి యంత్రం ఉంటుంది కాబట్టి ఆ యంత్ర బలంతో మీకు మంత్రం అనేది తొందరగా సిద్ధిస్తుంది. తద్వారా మీకు అనేక రకమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఇది సమాజానికి మంచి చేసే పని కానీ చెడు చేసే పని కాదు. కనుక సాధక ప్రియులు అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా మరి ప్రయోగం చేస్తారని భావిస్తూ ఈ మంత్రాన్ని చెబుతున్నాను. ఒకసారి ఈ మంత్రం చదువుతా వినండి. ఓం హ్రీం 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 శ్రీం 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 హైం హైం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపై నవకోటి మూర్తై దుర్గాహే నమః. హ్రీం 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 దుర్గార్తినాశిని సంతాన సౌఖ్య దేహి దేయి వంద్యత్యమృత వత్సత్యం హరహర గర్భరక్షం కురుకురు సకల బాధ కులాజాం బాహ్యాజాం కృతం ఆకృతాచ నాశయ నాశయ సర్వాగ్రత్రాన్ని రక్ష రక్ష గర్భం పోషయ పోషయ సర్వోపద్రవం శోషయ శోషయ స్వహ. ఇక్కడ ఆవు పాలను సుగంధ ద్రవ్యాలతో కలిపి అభిషేకం చేసే సంతానం కలుగుతుంది. అలాగే పెరుగులు దానం చేయాలని ఇచ్చారు. కనుక ఈ మంత్రాన్ని నేర్చుకున్న తర్వాత సాధకులు మరి ఎవరైతే ఇటువంటి ఇబ్బందులతో ఉన్నారో వారికి మరి ఆవు పాలను సుగంధ ద్రవ్యాలతో కలిపి అభిషేకం చేయాలి. అభిషేకం ఎలా చేయాలంటే తిరుపతి వెంకటేశ్వర్లు మరి ఆ రోజులలో కూడా ఎంతోమందికి సంతాన సౌఖ్యాన్ని కల్పించాడు. కనుక వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి మరి ఈ సుగంధ ద్రవ్యాలతో ఆవు పాలని అభిషేకం చేసి మన పక్కింటి వాళ్ళకి కానీ లేదు అనుకుంటే చీమలకి కానీ చిన్న చిన్న మరి కీటకాలకి జంతువులకి పెరుగుని ఆహారంగా పెట్టాలి. హరి ఓం నమ శివాయ. ఈ మంత్రం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నల్లటి లుంగి నల్లటి టవలు రుద్రాక్షమాల తీసుకొని మరి గురుకట్నం 21,16 తీసుకొని మా దగ్గరకు వచ్చినట్లయితే ఈ మంత్రాన్ని నేర్పించి దీని యొక్క విధి విధానం పుస్తక రూపేణ కాకుండా మరి అనుభవపూర్వకంగా చేసినటువంటి ప్రయోగ విధానాన్ని చెప్పి పంపించడం జరుగుతుంది. హరి ఓం నమ శివాయ. శుభం.